ఈరోజు గొప్ప పండగ దినం. ఎందుకంటే ఒక మనసున్న మహారాజు పుట్టిన మంచి దినం. త్యాగమూర్తులైన అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ మరియు మహాత్మా గాంధీ ఇలాంటి నెహ్రూ గారు పెద్దవాళ్ళు చాలామంది త్యాగం చేసిన నేల ఇది. ఆ నేలలో ప్రజాస్వామ్య దేశంలో బ్రిటిష్ వాళ్ళని తమరి కొట్టిన తర్వాత ఎంతోమంది ప్రభులు వచ్చారు. ఆ ప్రభులు వచ్చిన సందర్భంలో ఎంతమంది వచ్చినా ఒక గృహతారలాగా ఒక వెలుగులో వెలిగించి దేవుడు మనగా అందించిన కోహినూరు వజ్రం మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వెలుగులో పేద ప్రజలు సురక్షితంగా జీవించాం, చాలా సంతోషంగా జీవించాం. పరిపాలన విధానంలో ప్రజలు తన పాలనలో ఇంత చల్లగా ఉంటామా అనుకున్నట్టుగా ప్రజాస్వామ్యంలో ఆయన పరిపాలన చేసి చూపించారు. ఆ మహానుభావుణ్ణి తిని ఉన్నాం కాబట్టి, ఆయన ఇచ్చిన పథకాలు మేము తీసుకుని ఉన్నాం కాబట్టి, ఈనాడు తన రుణం తీర్చుకోలేము కాబట్టి కనీసం మనసులో ఉన్న మాటైనా ఈ వీడియో ద్వారా తెలియపరచుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు కన్నబిడ్డలనే మర్చిపోయి ఈ ఒక్క కలియుగంలో తన రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళని కూడా తన కుటుంబ సభ్యులు అనుకున్నాడు, తన బంధువులు అనుకున్నాడు, తన వాళ్ళు అనుకుని సేవ చేసిన నాయకుడు ఎవరంటే చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారే. ఇది ఒక చరిత్ర. ఈ చరిత్ర ఎప్పటికీ మాసిపోదు, మర్చిపోదు. కొన్ని రోజులకే సేవకి అంకితం అయిపోయాం. మరి ఆ సేవ చేయిస్తే భాగ్యం ప్రజలు మనం కోల్పోయాం. ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో తప్పిదాలు మనకైతే తెలీదు, ఆ దేవుడికైతే తెలుసు. కానీ మన గుండెలన్నీ జగన్మోహన్ రెడ్డి గురించి అల్లాడుతున్నాయి. ఆ బాబు చల్లగా ఉండాలని, ఆ ప్రభు చల్లగా ఉండాలని ప్రతి మనిషి హృదయంలో నుంచి ఒక దువా, ఒక జీవన్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ఆయన్ని ఆశీర్వదిస్తున్నాయి, చల్లగా ఉండాలని కోరుకుంటున్నాయి. ఇలాంటి సందర్భాలు ఎంతమందికి రావాలి? అందుకే ఎవరైనా కానీ మేలు చూసి చూడండి, కీడు చేయమాకండి అని చెప్తారు పెద్దలు. అట్లానే పేదరికం నిజం చెప్పాలంటే ఒక శాపం కాదు, ఒక అదృష్టం. ఎలాగో తెలుసా? ఈ పేదవాళ్లే గనక లేకపోతే ఉన్నవాడు లెక్కలు వేయటానికి వచ్చిన ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లాంటి వాడు పేదవాడు. అలాగే న్యాయ నిర్ణేతలుగా మనసున్న వాళ్ళు ఎంతమంది, మనసు లేని వాళ్ళు ఎంతమంది అని డబ్బు ఇచ్చి చూస్తాడు దేవుడు. ఆ డబ్బులు ఎంతమంది త్యాగం చేస్తే లేని వాళ్ళకి అంత మెరుగుదనం అవుతుంది. ఇలాంటి టెస్టుల్లో పాస్ అయ్యేవాళ్ళు కొంతమంది. అట్లా పాస్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు. రాజు బిడ్డగా పుట్టి మన వైఎస్ కడుపులో రుణం తీర్చుకోవడానికి వచ్చిన ఒక అద్భుతం తార, దేవుడు పంపించిన ఒక అదృష్టం. మాకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు ఆ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తరతరాలుగా ఇంకా ఆయుష పోసుకుని చల్లగా జీవించాలని మా మనసు నుంచి ఈ ఒక్క ఆశీర్వాదం అయితే ప్రతి గుండె నుంచి వస్తుంది. అట్లానే ప్రతి ఇంట్లో కూడా గుండెల్లో ఉండిపోయింది ఫోటో, ఆయన అన్నారు. కానీ మళ్ళీ ఈ 5 ఏళ్ళు కూడా పరిపాలనలో వచ్చినట్టయితే 30 ఏళ్ళు వరకు గ్యారంటీగా ఉండేవాళ్ళు. కొంతమంది నమ్మలేకపోయారు. ఎందుకో తెలుసా? ఇల్లీగల్ బిజినెస్లు చేసేవాళ్ళు, కొంతమంది అధికారులు లంచగొండితనానికి అలవాటైపోయి, కొంతమంది దానికి బానిసత్వం అయిపోయి రూపాయి రాక వెనక నుంచి
అది ఎలా అనేది పెద్దలంతా కుట్ర పొంది తప్పిదం చేశారు. కానీ అన్నం తిన్న ప్రతి ఒక్కడు తన్ని ఎవడు ద్రోహం చేసి ఉండడు, అందరూ తనకే ఓట్లు వేసి ఉంటారు. అందుకే ఎవరైనా కానీ, ఏ మనిషి అయినా కానీ మంచి చేయడానికే కోరుకోవాలి, మంచి గురించి ఆలోచించాలి, మంచి గురించి తాపించాలి. బతకడం గొప్పతనం కాదు, ఎన్ని రోజులు బతికామా అనేది కాదు, ఎంత పేరు సంపాదించామా అనేది ఘనత. అలాంటిది ఎన్నో రకమైన పథకాలని పెట్టి, ఆ పథకాలు తీసుకున్నానికి ఒక వారంటీని పెట్టి, ఆ వారంటీతో మనకి పనులు నష్టం అవ్వకుండా అన్ని పనులు ఇంటికే వచ్చి చేసేటట్టుగా సుక్షరమైన పరిపాలన అందించిన ముఖ్యమంత్రి గారు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. గుండెల్ని నిండా చెప్పుకునే మాట ఇది. కాబట్టి ఇంకా చెప్పుకుంటే పోయినా తరగదు, సముద్రంలో ఉన్న నీళ్లు తరగదు అన్నట్టు ఆయన గురించి చెప్పడానికి ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి ఈ సందర్భంగా, ఇవాళ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంకా ఇంకా మా ఆయుష్లు కూడా పోసుకుని చల్లగా ఉండాలని కోరుతూ ఈ వీడియోని తయారు చేస్తున్నాను. మిగతా వాళ్ళు కూడా ఇదే అభిమానం ఉంటే ఇలాంటి వీడియోస్ పెట్టండి. జై హింద్, జై భారత్, జై రాజశేఖర్ రెడ్డి, జై జగన్.